తిరుపతి నగరంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ నాయకత్వంలో 29వ వార్డులోని గిరిపురం, బండ్లవీధి, పండ్లవీధి ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలపై ప్రజలకు వివరాలు తెలియజేస్తూ వాటి అమలుపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలకు పథకాల ప్రయోజనాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలు కూడా నమోదు చేసుకున్నారు. అనంతరం గిరిపురంలోని చిన్న ముత్యాలమ్మ ఆలయంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్ క్లస్టర్ 3లో ఈరోజు మాకు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ యువ నాయకులు లోకేష్ గారు ప్రోగ్రాం ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ప్రతి ఇంటికి వెళ్ళి కనుక్కోండి. కూటమి ప్రభుత్వం ఎలాగుందో వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇంకా వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించండి అక్కడికక్కడికి చెప్పడం వలన ఈరోజు మన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ గారు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ పులిగోరు మురళీరెడ్డి గారు మేమందరం కలిసి, ఇంకా స్థానిక నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కలిసి, వేరే క్లస్టర్ ఇన్ఛార్జి ఆర్సి మురకృష్ణ గారు అందరు రావడం జరిగింది. గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, తర్వాత రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నరసింహ యాదవ్ గారు, మేమందరం కలిసి ఇక్కడ అందరి ఇళ్ళకి వెళ్ళి పర్సనల్గా వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా అందరూ హ్యాపీగా ఉన్నాము, మాకు అన్ని పథకాలు వస్తున్నాయి, మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పని వాళ్ళు మాకు రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, ఉచిత బస్సు అయితేనేమి, 3 సిలిండర్లు అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, పెన్షన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళకి సక్రమంగా వచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత మాది. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని అడిగి వారికి అన్నీ వచ్చినాయి అని చెప్పి తెలుసుకొని మేము కూడా చాలా సంతోషిస్తాం ఉన్నాము. దీని క్లస్టర్ పురుగూరు మురళీకృష్ణారెడ్డి, పనబాకమ్మ గారు పార్లమెంట్ అధ్యక్షురాలు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, మరో క్లస్టర్ ఆర్సి మునికృష్ణ గారు, అట్లా యూనిట్ సభ్యులు, మిగతా క్లస్టర్లు అందరూ దీంట్లో పాల్గొంటున్నారు. మా చంద్రబాబు గారు పెట్టిన ఈ డోర్ టు డోర్ ప్రోగ్రాం ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ప్రతి ఇంట్లో లబ్ధిదారులు, ప్రతి ఇంట్లో ఏదో ఒక లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీకు అన్నీ వస్తున్నాయా లేదా పథకాలన్నీ తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ పథకం మాకు అందుతుంది, ఈ పథకం మాకు అందుతుందని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటూ కూడా ఈ డివిజన్లో ప్రాబ్లమ్స్ అంటూ కూడా పెద్దగా ఏమీ లేవు. అందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.